ఇక రైతుల కోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అన్నదాతల సమస్యలను ఆలకించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కౌలుకు తీసుకొని పంట సాగు చేసే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తాండాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో ఓ బానోతు వీరన్న అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి, వరి పంటను వీరన్న సాగు చేశాడు. భారీ వర్షాలతో సరైన దిగుబడి రాలేదు. పంట సాగు కోసం 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియలేదు. ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. దాంతో పొలంలో గడ్డి మందు తాగాడు. ఏం జరిగిందో సెల్ఫీ వీడియో తీసి వివరించారు. వీరన్నను ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో వీరన్న కన్ను మూశాడు. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. రైతులుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏడుకుంటున్నానన్న. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ధరలకి రేట్ లేక ఎన్నో ఇబ్బందులు. ఈ నష్టాన్ని ఎవరు బూడ్చలేరన్న. ప్రభుత్వమే దీన్ని రైతులకి గొప్ప రేట్లు ఎక్కువ ఇచ్చి ఆదుకొని సబ్సిడీలు కౌలు రైతులకి వాటికి అందరికీ ఆదుకోవాలని, భూమి కౌలుకి ఇచ్చే రైతులు కౌలు కట్టలేని వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళని అర్థం. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మరి ఒక కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి పరోక్షంగా ప్రభుత్వమే కారణం అనుకోవచ్చా? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, బానోత్ వీరన్న అనేటువంటి రైతు నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు చెందినటువంటి రైతు 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. తను 15 ఎకరాల కౌలుకు తీసుకుని సాగు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 15 లక్షల రూపాయలకు పైగా అప్పులయ్యి తీవ్ర మనోవేదన చెందుతున్నట్టుగా ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు చెందుతున్నారు. కొద్ది రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. అప్పులు ఎలా తీరుతాయో అనేటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పి ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ వీరన్న మంచి రైతు, కౌలు రైతు అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నవాడు, మంచి సాగు చేస్తాడు. ఎప్పుడు కూడా అతను చలాకీగా ఉంటూ కౌలు రైతుగా చలామణిలో ఉండేటువంటి వ్యక్తి, మంచి పంటలు పండిస్తాడని చెప్తున్నారు. ఈ ఏడు వచ్చినటువంటి సమస్య వల్ల 15 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడని, ఆ సాగు చేసినటువంటి భూమిలో సరైన పంట ధర లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడని చెప్తున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. దాంతో పాటు మిగతా రైతాంగాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేశాడు. వ్యవసాయం లాభసాటిగా లేదు, పండిస్తే పంటను కొనేటువంటి దిక్కు లేదు, ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆయన కొన్ని సూచనలు చేశాడు. తన బాధనంతా కూడా సెల్ఫీ వీడియోలో చెప్పి తను ఆత్మహత్య యత్నం చేసుకొని ఆ వీడియోను తన స్నేహితులకు, బంధువులకు పంపించాడు. ఆ తర్వాత సెల్ఫీ వీడియో ఆధారంగా ఆ లొకేషన్ చేరినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు ఉటావుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి వెంకన్న తర్వాత ఆయన మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కూర్చోబెట్టి అంతకేలు పూర్తి చేశారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలని వారు కోరుతున్నారు. ఎందుకంటే ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు నష్టం జరిగినప్పుడు, పంట ఇబ్బందులు పడ్డప్పుడు జరిగేటువంటి తత్వం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఎంతో కొంత సాయం చేసి ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుంది అనేటువంటిది. ఈ సంవత్సరం అనేక రకాలుగా పత్తి, వరి, మిగతా పంటలన్నింటినీ కూడా రకరకాలైనటువంటి చీడపీడలు కావచ్చు, తర్వాత ప్రతికూల వాతావరణం వల్ల కావచ్చు, రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఏ రైతును కదిలించినా కానీ మినిమం 5 ఎకరాలు సాగు చేసినటువంటి రైతు 3 లక్షల రూపాయల నుంచి 10 ఎకరాలు సాగు చేసినటువంటి రైతు 5 లక్షలు, 6 లక్షల రూపాయల వరకు అప్పుల పాలయ్యారు. ఒక క్వింటా పత్తి 4,000 రూపాయలు కూడా పలకినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 8,000 రూపాయలు చెల్లిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా మార్కెట్లో 4,000 రూపాయలకు మించి పత్తి ధర పలకడం లేదు. దీంతో పండించినటువంటి పంటకు ధర లేదు, పండిస్తే ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు, కొనుగోలు చేసేటువంటి ప్రభుత్వాలు లేవు, సబ్సిడీలు రావట్లేవు అనేటువంటిది రైతాంగం తీవ్రంగా మనోవేదన చెందుతూ వీరన్న సూసైడ్ చేస్తున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో చేశాడు. నేలకొండపల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది పాలేరు నియోజకవర్గంలో ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకా ఇది. ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ రకంగా కౌలు రైతు ఆత్మహత్య యత్నం చేస్తున్నాడు. చాలా మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, కొంత నిర్వేదంతో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం పత్తి కానీ, వరి కానీ రైతులకు చాలా నష్టాన్ని మిగిలించినటువంటి నేపథ్యం ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో
రాబోయే రోజుల్లో ఇంకా బయటకు వస్తుంది. ఇప్పటికి పత్తి వస్తున్నటువంటి నేపథ్యాన్ని పత్తిని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం అనేది చాలా ఇబ్బందులకరంతో కూడుకున్నటువంటి అంశంగా చెప్తున్నారు. రైతాంగం నిరాశ నిర్వేదంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారంటూ కూడా రైతుల సంఘం అయితే చెప్తున్నారు. వీరైన కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. నేలకొండపల్లి మండలంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చాలా మండలాలలో కూడా రైతులు నిర్వేదానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో ఏం చేయాలో తెలియక తనువు చాలిస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.